ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాలకు సంబంధించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ ఇదివైపు ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం పరామర్శ పేరుతో ఏదో ఒక విధంగా లాండ్ ఆర్డర్ని ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు సైతం అలాగే ఉన్నారు. సో మొన్న జరిగిన ఎపిసోడ్ ఎలా చూడాలి మేడం? గమనించినట్టయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే నేర చరిత్ర మనందరికీ తెలుసు. అతను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు, పలు కేసుల్లో ఉన్నాడు. అతని జీవిత చరిత్రే నేరంతో కూడుకున్నది. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే పరిపాలనలో ఉన్నప్పుడు అలానే విధ్వంసం చేశాడు, ఇప్పుడు పరిపాలన లేనప్పుడు కూడా విధ్వంసంతోనే జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో అతని యొక్క తీరు గమనిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 అమలు చేయాలి, ఏదైతే అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అట్ ద సేమ్ టైం ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వాలని ఒక పక్క ముందుకెళ్తూ ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఏదైతే ప్రజల్లోకి వెళ్తూ విధ్వంసాన్ని సృష్టించాలి, అల్లర్ని సృష్టించాలి, పరామర్శల పేరుతో ఎంతోమంది శవాల మీద నడుచుకుంటూ వెళ్ళాలనే ఒక ధోరణిలో ఆయన యొక్క పనితీరు కానీ లేకపోతే ఆయన చేసే విధానం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది.